దేశ రాజకీయాల్లో భారీ సంచలనం అండి. పవన్ కళ్యాణ్ ఇంటికి నేరుగా ప్రధాని మోదీ ఎందుకు వెళ్ళారు? చంద్రబాబుతో గంట పాటు ఏం మాట్లాడారు? ఇది కేవలం పరామర్శేనా లేక దేశ రాజకీయాల్లో కొత్త గేమ్ స్టార్ట్ అయిందా? ఇది ఈరోజు వీడియోలో ఉన్నటువంటి టాపిక్ అండి. నిన్న ఏదైతే జరిగిందో ఒక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఒక దేశ ప్రధాని ఎవరినైనా కలవాలి అంటే వాళ్ళనే ఢిల్లీకి రమ్మంటారు. సపోజ్ మన దేశ ప్రధాని ఇంతకుముందు ఏం జరిగింది గతంలో, ఎవరైనా ప్రధానిని కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీకే రమ్మని చెప్తారు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఒక విష్ చేస్తారు, ఫోన్ కాల్లోనో లేదంటే ఒక ట్వీట్లోనో పరామర్శ కింద ఒక ట్వీట్ చేయటం కానీ ఫోన్ చేయటం కానీ జరుగుతుంది సాధారణంగా. కానీ నిన్న జరిగినటువంటి పరిస్థితి పూర్తిగా రివర్స్గా ఉందండి. ప్రధాని నరేంద్ర మోదీ గారే స్వయంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. చూడండి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంది అనేది. అవునండి, ఇది సాధారణ విజిట్ కాదు, వాస్తవానికి ఇది ఒక పొలిటికల్ సిగ్నల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది దీని గురించే. ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి ఆ తీవ్రమైనటువంటి సైనస్ సమస్య ఒకటి ఉంది కదా, ఆ సైనస్ సమస్యతోటి శస్త్రచికిత్స అయితే జరిగింది. ఆ తర్వాత దాదాపు 2 వారాలుగా ఆయన పూర్తిగా విశ్రాంతిలోనే ఉన్నారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే బయటకు వచ్చారు, అది నాదెండ్ల మనోహర్ గారి తండ్రి మరణించడంతో పరామర్శించడానికి వచ్చారు. అలాంటి సమయంలో దేశంలో అత్యంత పవర్ఫుల్ లీడర్గా చెప్పుకునే మోదీ గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం, దాదాపు అరగంట పాటు గడపడం, అనేక అంశాలు మాట్లాడడం ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే 3 సార్లు ప్రధానిగా గెలిచినటువంటి నాయకుడు, ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రేజ్ అండ్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, అలాంటి వ్యక్తి ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళడం అంటే దాని వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించినటువంటి తర్వాత మోదీ గారు నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ గంట సేపు అసలు ఏం మాట్లాడుకున్నారు? ఇక్కడే దేశ రాజకీయాల ఫ్యూచర్ దాగిందని ఆ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారండి. ఎందుకంటే ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి. డీలిమిటేషన్ అంశం మళ్ళీ ముందుకు వస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా దానికే లింక్ అయింది. ఇక మరోవైపు చూస్తే తమిళనాడులో డిఎంకే బలహీనపడటం, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదురు దెబ్బలు రావడం, ఇక్కడ ఈ పరిణామాలు తర్వాత అక్కడి ఎంపీల్లో విభేదాలు రావచ్చని ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో భారీ రాజకీయ సమీకరణాలు జరిగే అవకాశం ఉందన్నమాట. అందుకే దక్షిణ భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారితో మోదీ గారు ప్రత్యేకంగా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. కొంతమంది అయితే స్టాలిన్తో చర్చించే బాధ్యత కూడా చంద్రబాబుకే అప్పగించారా అని కూడా అనుమానిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మోదీ గారు చంద్రబాబు గారిని కలిసే ముందు లోకేష్ గారితో దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారట. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇటీవల లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మోదీ గారితో చాలాసేపు మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రత్యేకమైనటువంటి అండర్స్టాండింగ్ ఏర్పడింది అనేటటువంటి టాక్ నడుస్తుంది. ఇప్పటికీ కూడా అదే టాక్ అయితే వైరల్ అవుతూ ఉంది. కొంతమంది అయితే చంద్రబాబు కంటే కూడా లోకేష్ తోనే మోదీ ఎక్కువ కంఫర్ట్ గా ఉంటున్నారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్స్, ఈ 2 మీటింగ్స్, పవన్ కళ్యాణ్ గారి పరామర్శ, చంద్రబాబు గారితో సుదీర్ఘమైనటువంటి చర్చ, ఇవి కేవలం మర్యాదపూర్వక భేటీలు మాత్రమే కాదు, దేశ రాజకీయాల్లో రాబోయేటటువంటి భారీ మార్పులకు సంకేతాలు అన్నట్లుగా చర్చించుకుంటున్నారండి అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరిలో మొదలైంది కూడా. ఇక అసలు ప్రశ్న ఏంటంటే ఇంత అర్జెంటుగా మోదీ గారు హైదరాబాద్ లో ఈ ఇద్దరు నాయకుల ఇంటికి వెళ్ళేటటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనకాల ఉన్నటువంటి అసలు స్టోరీ ఏంటో రాబోయేటటువంటి రోజుల్లో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం చెప్పుకునే అన్ని కూడా బయట వస్తున్నటువంటి టాక్ మాత్రమే. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
మోదీ గారి ఈ విజిట్ కేవలం పరామర్శ మాత్రమేనా, లేక 2029 రాజకీయాలకు బిగ్ ప్లానింగ్ స్టార్ట్ చేశారా ఇప్పటి నుంచే? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.